హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఇది డే 4 వీడియో అండి. డే 3 76.5 ఉన్నాను. డే 4కి ఏమో 76.4 అయితే ఉన్నాను. టోటల్గా 100 గ్రామ్స్ అయితే తగ్గాను. తగ్గినా తగ్గకపోయినా ఏ మాత్రం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన బాడీ ఒకరోజు ఒకలా ఉంటుంది, ఒకరోజు ఒకలాగా ఉంటుంది. నో ప్రాబ్లం. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. ఇది ముందు రోజు నైటే నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ముందుగా ఓట్స్ తీసుకుని అందులో కర్డ్ వేసుకుని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం తినడానికి తీసుకున్నప్పుడు అందులో తురిమిన క్యారెట్, బీట్రూట్, 2 చిల్లీ అయితే వేసి మిక్సీ చేసాను. అవన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ప్లేస్లో పింక్ సాల్ట్ వాడండి, హెల్త్కి చాలా మంచిది. పింక్ సాల్ట్ కూడా అందులో వేసి మొత్తం అయితే బాగా మిక్స్ చేసాను. అవిసె గింజల పొడి మొన్న చేశాను కదా, అది కూడా ఒక స్పూన్ అయితే ఇందులో వేసి మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఇలా ఒక చిన్న బౌల్ అయితే అయ్యింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనం విడివిడిగా క్యారెట్, బీట్రూట్ అయితే తినలేం కదా, ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీంతో పాటు మార్నింగే బాదం పప్పు నానబెట్టుకుని ఉంచాను, అవి కూడా అయితే తింటున్నాను. ఇలా అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్కి అయితే బ్రౌన్ రైసు, వంకాయ కూర అయితే చేశాను. 1 కప్పు కొబ్బరికాయ పులుసు, 1 కప్ ఏమో కర్డ్, 2 కీర, 4 క్యారెట్. ఇదే నా లంచ్ ప్లేటు. ఈ విధంగా అయితే నా లంచ్ని అయితే ముగించాను. ఇలా మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు వాటర్ కూడా తాగాను. తర్వాత అయితే ఒక యాపిల్ అయితే తిన్నాను. ఈవినింగ్ ఒక అరగంట వాకింగ్ అయితే చేశాను. ఈ మధ్యన అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, చల్లగా ఉన్నప్పుడు ఏదైనా ఒక సూప్ తాగితే బాగుంటుంది అని అనిపించింది. అందుకే ఇప్పుడు నేను ఈరోజు మష్రూమ్ సూప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలి అంటే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, మష్రూమ్ చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ముందుగా బాండి అయితే తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ చాలా తక్కువగా అయితే తీసుకుంటే మంచిది. సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దూరగా వేగనివ్వాలి. మష్రూమ్ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాం కదా, అవి కూడా వేసి బాగా వేగనివ్వాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకుని అందులో వాటర్ వేసి ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన అయితే ఉంచుకోవాలి. ఇగో మష్రూమ్ అయితే ఉడికిపోయింది. అందులో 1 గ్లాసుడు వాటర్ వేసి తగినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టి అయితే ఉడకనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత ఇందాక కలుపుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదా, ఆ కార్న్ఫ్లవర్ అయితే ఇందులో వేసి బాగా ఒకసారి అయితే కలపాలి. మనకి ఇప్పుడు చిక్కగా ఉంది అంటే మరి కొంచెం వాటర్ అన్నది వేసుకోండి. ఇక వాటర్ వేసుకుంటే మనకి పల్చగా సూప్ లాగా అయితే ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇలా కొంచెం బాగా మరిగితే లాస్ట్లో కొంచెం పెప్పర్ పొడి అయితే వేయండి. సాయంత్రం పిల్లలు వచ్చినప్పటికీ ఈ విధంగా చేసి పెడితే మష్రూమ్ సూప్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడి అయితే తింటారు. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందన్నది కామెంట్ చేయండి. తరువాత డిన్నర్లోకి అయితే చపాతీ, బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, పొటాటోస్తో కర్రీ అయితే వండాను. ఇదే నా లాస్ట్ మీలు.